అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది కావ్యతో, "నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చి డిజైన్స్ వేసి మాతో కలిసిపోవడంతో నీకెంత పేరు వచ్చిందో చూసావా? అదే నువ్వు ఈ రోజు నుంచి మాతో కలిసిపోయి డిజైన్స్ వేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. ఇంకా పెద్ద స్థాయిలో ఉంటావు. నీ కుటుంబం కూడా బాగుపడుతుంది. వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు అనామిక? నా వ్యక్తిత్వాన్ని చంపుకొని నీ దగ్గర పని చేయమంటున్నావా? అది జరగని పని. నేను ఇంటి నుంచి బయటకు వచ్చింది నా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి. నీలా దిగజారిపోయి ఇలాంటోళ్ళతో కూడి ఆ ఇంటికి పరువు పరువు తీయడానికి కాదు. ఇప్పటికే నా నా వల్ల నా కుటుంబానికి వ్యాపార నష్టం వచ్చింది. పరువు నష్టం వచ్చింది. అది మీ వల్ల. నేను అనుకోకుండా జరిగినా సరే ఇదంతా జరిగింది. అయినా కావ్య, ఇంటి నుంచి నిన్ను బయటికి తోలేసినా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావేంటి? వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. నువ్వు ఆ ఇంటికి సంబంధం లేదని వాళ్ళు తెగేసి చెప్పేశారు అనంటే, నీలా వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేయలేదు. నేను నా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బయటకు వచ్చాను అనామిక. నీకు నాకు చాలా తేడా ఉంది అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది. "నువ్వు గాని నాతో కూడితే ఆ రాజుని నేలమట్టం చేయొచ్చు" అన్న అనామిక చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది కావ్య. ఏం చేస్తున్నావు" అని చెప్పి సామంత్ దగ్గరకు వచ్చేసరికి, దూరంగా ఉండు. నువ్వు కూడా ఎక్కువ మాట్లాడితే నీ చెంప కూడా చెల్లుమనిపిస్తాను జాగ్రత్త. నా భర్త గురించి తక్కువగా మాట్లాడడానికి అసలు మీరెవరు? నేను బయటకు వచ్చాను అంటే నా భర్తకి ఎగనెస్ట్‌గా ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి కావ్య అయితే అనామికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి నేను నువ్వు మాకు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళని ఎలాగైనా నేలమట్టం చేయడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. వాళ్ళ పరువు రోడ్డుకి ఈడుస్తాను. వాళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తానని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి, అది నువ్వు కల్లో కూడా జరగదు. నువ్వు చేసిన ప్రతి అడుగుకి అడ్డు వస్తాను అని చెప్పి, నువ్వు వేసిన ప్రతి అడుగుకి అడ్డు వచ్చి నీకు వాటమి చూపిస్తాను అనామిక. అది గుర్తుపెట్టుకో. నా భర్తని ఏమీ చేయలేవు. ఇక నుంచి నేను నీకు అడ్డుగా ఉంటాను. నా భర్త జోలికి వెళ్ళడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పి అక్కడి నుంచి కావ్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అనామిక వాళ్ళైతే కావ్య ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా ఉండిపోతారు.